ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా 19 ప్రతి క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం. ఒక్కరోజు దీని గురించి ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? ప్రెస్ ముందుకు ఎందుకు రావట్లేదు? భయం ఎందుకు పడుతున్నారు? డీజీపీ ఎందుకు ప్రెస్ ముందుకు రావట్లేదు? అడిషనల్ డీజీ ఎందుకు రావట్లేదు? సూర్యాపేట ఎస్పీ ఎందుకు రావట్లేదు? కోదాడు డిఎస్పీ ఎందుకు రావట్లేదు? సిఐఎస్ఐ ఎందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? అది చెప్పాలి ముందు. మేము ఆధారాలు చెప్తున్నాం. మా ఆధారాలు కావాలనుకుంటే మీ రిపోర్టే కదా. లేని అనారోగ్య సమస్యలు రాయించింది మీరే కదా. ఇక్కడ తీసుకోవాల్సిన వీడియోగ్రాఫర్ను కోదాడు నుండి తీసుకొచ్చింది మీరే కదా. ఇవన్నీ ఆధారాలు కనిపిస్తున్నాయి కదా. మేము చెప్తున్నాం మేము తప్పుడు ప్రచారం చేస్తే పోలీసుల మీద ఈ 30 ఏళ్లలో ఏనాడు పోలీసులు ఎంఆర్పీఎస్ మధ్యలో విభేదాలు ఘర్షణ ఏనాడు మేము తెచ్చుకోలే. కానీ ఒక అమాయకుణ్ణి అక్రమ నిర్బంధంలో పెట్టి చిత్రహింసలు పెట్టి చనిపోవడానికి దారితీసింది. ఎందుకు వదులుతాం మేము? ఎందుకు వదలాలి మేము? వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని కట్టుకథలాడుతుండ్రు. మేము తప్పుడు ప్రచారం చేస్తున్నాం, మాకు చర్య తీసుకోండి. మేము తప్పుడు ప్రచారం చేసినాక చర్య తీసుకోండి. వాస్తవాలు ఉన్నాయని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని బయటకు వస్తే దీని కారకులు ఎవరో సస్పెండ్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. అది మేము కోరుతున్నాం. ఇంతకంటే ఏం చెప్తాం? మా తప్పుంటే మా మీద చర్య తీసుకోండి. వాళ్ళ తప్పున్నదని అనుకుంటే రుజువు చేస్తున్నాం కాబట్టి అది నిజమని మీరు భావించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి చర్య తీసుకుంటారు. మా మీద చర్య తీసుకుంటారో వాళ్ళకి చర్య తీసుకుంటారో సమాజం చూస్తున్నది. దీన్ని సమాజం చూడకుండా ఉండట్లేదు. ముఖ్యంగా నా సోషల్ మీడియా ద్వారా, ప్రధాన మీడియా ద్వారా సమాజం చూస్తున్నది. దీనికి ఇంతవరకు జవాబు లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఈ సంఘటనకి ఇలా జరిగిందని చెప్పి ఎస్ఐ మొదలుకొని డీజీపీ వరకు ప్రెస్ ముందుకే రావట్లేదంటే వాళ్ళు ఎంత ఆత్మరక్షణలో ఉన్నారో అర్థం చేసుకోండి. వాళ్ళు ప్రెస్ మీట్ ముందుకు రావాలంటే మీరు ఇంకా ఏం చేయాలి? మీ ప్రణాళిక? ప్రణాళికబద్ధంగానే మేము ముందుకెళ్తున్నాం. మీరు వెళ్తున్నారు, రావట్లేదు. రావాలంటే ఏం చేయాలి? మేము ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. మాకు 17వ తారీఖు నాడు సూర్యాపేటలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉండేది. మాకు ఇప్పుడు ఏది రేపు ఎల్లుండి వాతావరణం అంతా పండుగ వాతావరణం ఉన్నది. నిన్నగాక మొన్న 10వ తారీఖు నాడు అక్కడ కర్ల రాజేసి సంతాప సభ మేము జరుపుకొని వచ్చేసాం. 17వ తారీఖు నాడు అక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్